మొత్తానికి మీద ఉంటది ఎఫెక్ట్ ఓన్లీ టీడీపీయేనా ఇందులో పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్ అయినా? అంటే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఒకవేళ మళ్ళీ 2019 ఫార్ములా అమలు చేద్దాం అనుకుంటున్నాను. తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకుని నెక్స్ట్ ట్రిప్ ఒకవేళ గనక ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు నేనే ముఖ్యమంత్రిని అవుతాను. క్రిందటిసారి మీరు 19లో మిస్ అయ్యారు, జగన్ని చేశారు, నేను ఆ రాక్షసుని తట్టుకోగలిగాను, ఇటు ఈ ప్రభుత్వంలో కొన్ని లోపాలని నేను సరి చేసే ప్రయత్నం చేస్తుంటే అవ్వట్లేదు, ప్లస్ మా కాపులందరూ నేను కాపుల్ని డిజోన్ చేసుకోలేదు, నాకు కులంతో సంబంధం లేదని చెప్పాను, కానీ అలాగని డిజోన్ చేసుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్యనైనా ప్రభుత్వం అనేటటువంటిది అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, అందరు కలిసి నన్ను గెలిపించండి అని అడగడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి పోనీయకుండా చూసే ప్రయత్నం చేస్తాడేమో. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పనితీరుని సెపరేట్ గా జడ్జి చేసి ప్రభుత్వాన్ని లేదంటే టీడీపీని సెపరేట్ గా జడ్జి చేస్తారు. అంటే ఎక్స్పెక్టేషన్ అట్లాగే ఉంటది కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే 19 ముందు కూటమిలో భాగస్వామి, చివరి ఏడాది నేను తిట్టగానే అయిపోయింది అనుకోలేదు ఆయన. చివరి 6 నెలలు తిట్టాడు, తర్వాత మళ్ళీ 6 నెలలు జగన్ తిట్టాడు. అదే ఉంటది కదా ఆయన ఫార్ములా. ఆ మార్పు ఇందులో కూడా కనిపిస్తుంది. ఇది రేపొద్దున క్యాబినెట్ అంటే నిజంగా జరిగితే ఒకవేళ పునర్వ్యవస్థీకరణ జరిగితే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? క్యాబినెట్ రీషఫుల్ అనేది ఉండదండి. ఉండదా? లోకేష్ వస్తే రీషఫుల్ కాదు, న్యూ క్యాబినెట్ వస్తుంది, మొత్తం చేంజింగ్ కంప్లీట్ గా. ఎంతమంది మారుతారో తెలియదు. సీనియర్ల సంఖ్య దాంట్లో 5% ఉండొచ్చు, మిగతా అంతా కొత్త వాళ్ళు అవ్వచ్చు. ఓకే, రైట్, చూద్దాం. మొత్తానికి ఇది IVRS సర్వే ద్వారా వీళ్ళు తెప్పించుకున్నారట. అసలు ఏంటి ఏపీ పల్స్ అనేది కూటమి ప్రభుత్వం